హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అరటి పువ్వుతోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మటన్ కర్రీ ఎలా ఉంటుందో, వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ కర్రీ అలా ఉంటుంది. అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ముందైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి 1 కప్పు దాకా పెసరపప్పులు తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని పోసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇలా పప్పుని నానబెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు చక్కగా ఉడుకుతుంది. నానిన పప్పుని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వును ఎలా ఒలుచుకోవాలో చూద్దాము. దీన్ని ఒలుచుకునే ముందు చేతికి ఏమీ అంటుకోకుండా ఉండడం కోసం చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అరటి పువ్వును ఒలుచుకునేటప్పుడు ఇలా ఒక్కో రెక్క తీసుకునేటప్పుడు ఇందులో చాలా అరటి పువ్వులు ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వీటిని ఒలుచుకోవాల్సి ఉంటుంది. అదేలాగో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఒక్కో రెక్క తీసినప్పుడు ఈ విధంగా చాలా పువ్వులు ఉంటాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం ఒక్కో రేకు తీసుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళే కొద్దీ పువ్వులు చిన్న చిన్నవిగా అయిపోతాయి. ఇలా అన్నీ కూడా తీసుకుంటూ వెళ్తే మొగ్గ చాలా చిన్నదిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పూలేమీ ఉండవు కాబట్టి దీని విడిచి సపరేట్ చేసుకొని కట్ చేసి డైరెక్ట్గా కూరలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పూలన్నీ తీసుకున్న తర్వాత వీటిని ఎలా ఒలుచుకోవాలో చూద్దాము. ఇలా ప్రతి పువ్వులోని ఈ విధంగా ఒకటి మొగ్గలాగా, అలానే చివరిలో ఒకటి రెక్కలాగా ఉంటుంది. ఈ రెండింటిని కూడా తీసేసుకోవాలి. చిన్నప్పుడైతే మా అమ్మ వీటిని దొంగ పోలీస్ అని చెప్పేది. అలా చెప్తూ ఉంటే మేము చాలా ఇంట్రెస్ట్గా వింటూ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. చూడండి, ఒక్కో పూలు ఇలా ఒక మొగ్గ, చివరిలో ఒకటి రేకులాగా, ఒక రెక్కలాగా ఉంటుంది. ఈ విధంగా అన్నిట్లో కూడా ఈ రెండింటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూరలో వేసుకుంటే చేదని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ రెండింటిని పక్కకు తీసేసుకొని ఈ పువ్వులు మాత్రం వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒలిచేసుకున్న తర్వాత వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ పువ్వులను కట్ చేసేటప్పుడు నైఫ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. ఈ అరటి పువ్వును తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అలానే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత చివరిగా ఈ మొగ్గను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ, సి, ఈ ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాపర్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా గాల్ బ్లాడర్లో కానీ, కిడ్నీస్లో కానీ స్టోన్స్ ఉంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఉమెన్స్లో మెన్సురేషన్ సైకిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకుంటాం కాబట్టి ఇందులో ఉన్న వగరంతా కూడా పోతుంది. అందువల్ల దీన్ని డైరెక్ట్గా పప్పులో వేసుకోకుండా ఇలా సపరేట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చెక్ చేద్దాము. ఇలా మనం చేతికి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు మనకు ఉడికిపోయినట్లు. ఇప్పుడు దీన్ని దించి స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ కూడా దిగిపోతాయి. ఇలా ప్రెస్ చేస్తూ స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వగరంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలానే ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కారం ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకొని కొంచెంగా వేసుకోండి. కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే ఒక 5-6 క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కర్రీలోకి వేసేసుకుందాము. ఈ తిరగమాత ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో టేస్ట్ని చెక్ చేసుకోవాలి.
ఇంకాస్త కారం, ఉప్పు పడుతుందండి. అందువల్ల కొంచెం కారం, లైట్‌గా సాల్ట్‌ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మరో 5 మినిట్స్ ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే అరటిపూను ఒలుచుకున్నంత సేపు కాస్త మనకు శ్రమ అనిపిస్తుంది, కానీ మిగతా కర్రీ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ అరటిపువ్వుని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి మెయిన్‌గా ఉమెన్స్‌కి చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతాయి. అట్‌లీస్ట్ మంత్లీ ట్వైస్ తీసుకున్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది రోటీలో కానీ, రైస్‌లో కానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.